Good afternoon, students. Today I'm going to explain about simple instructions in 8051 microcontroller and how to write a program in 8051 microcontroller along with those examples of 8051 microcontroller. So first of all, 8051 microcontroller can be used to write in two softwares. One is a TASM software, a second one is a Keil software. మనం మన కాలేజీలో వచ్చేసరికి కీల్ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తామా. ఇన్ కేస్ TASM లో కనుక రాయాలి అంటే 8051 మైక్రోకంట్రోలర్ లో అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తాం. ఈ అసెంబ్లీ లాంగ్వేజ్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది మనకి, ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ లో లెవెల్ లాంగ్వేజ్ ఇంటూ మిషన్ లెవెల్ లాంగ్వేజ్. ఇన్ 8051 మనం ఎప్పుడైతే ప్రోగ్రామ్ రాస్తామో ఆ ప్రోగ్రామ్ అనేది సోర్స్ ఫైల్ .asm అనే దాంతో సేవ్ చేస్తాం. .asm is an extension that is used to convert the assembly language into the low level language into the mission level language. .asm is an assembler. It is a software tool that is used to convert the low level language into the mission level language. And ఎప్పుడైతే మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేస్తుందో దాని తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్స్ తోటి లింక్అప్ చేసుకుంటాము. నెక్స్ట్ .exe అనే ఎక్స్టెన్షన్ తోటి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రొసీజర్ ఇన్ ద TASM సాఫ్ట్వేర్. అండ్ కీల్ సాఫ్ట్వేర్ లోకి వచ్చేసరికి మనం మేజర్ గా యూజ్ చేసేది కీల్ సాఫ్ట్వేర్ అమ్మా మన కాలేజీలో వచ్చేసరికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కీల్ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి కీల్ మైక్రో విజన్ అనే డెస్క్టాప్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత ఏమైనా ప్రోగ్రామ్స్ ప్రీవియస్ ప్రోగ్రామ్స్ రన్నింగ్ లో ఉంటే డీబగ్ అనే దాంట్లోకి వెళ్ళి దాంట్లో స్టార్ట్ స్టాప్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఆ స్టార్ట్ స్టాప్ ప్రోగ్రామ్ ని స్టాప్ చేసుకోవాలి మనం ఫస్ట్. అప్పుడు మాత్రమే మనకి ఒక న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. సో అలా న్యూ విండో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు గో టు ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ లోకి వెళ్ళిన తర్వాత we have to select new microvision project. నెక్స్ట్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసేసుకుంటాం. ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ప్రాజెక్ట్ నేమ్ అనేది అడుగుతుంది. సో we have to write name of project రాసిన తర్వాత సేవ్ చేయాలమ్మా దాన్ని. we have to save the project. సో దీంతో మనకి ప్రాజెక్ట్ నేమ్ అనేది సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. దట్ విండో ఈజ్ నోన్ యాజ్ ద మైక్రో కంట్రోలర్స్ విండో. అంటే మనకి మైక్రో కంట్రోలర్ ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీస్ ఉన్నాయో ఆ కంపెనీస్ విండో మొత్తం ఓపెన్ అవుతుంది. అంటే లైక్ ఎట్మెల్ కంపెనీ ఒకటి కానీ, లేదా యాక్టెల్ కంపెనీ అని కానీ, మోటోలా కంపెనీ అని కానీ, ఇట్లా చాలా కంపెనీస్ ఉంటాయమ్మా దాంట్లో. అలా కంపెనీస్ ఓపెన్ అయిన తర్వాత నువ్వు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఎట్మెల్ అనే కంపెనీని సెలెక్ట్ చేసుకుంటే, అంటే లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఎట్మెల్ మీద నీకు 8089C51 అని వస్తాయి. 8089C51, 8089C52, 8089C71 ఇలా కొన్ని ఉంటాయి మనకి. అంటే ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసిన మైక్రో కంట్రోలర్స్ అనేవి దాంట్లో డిస్ప్లే అవుతా ఉంటాయి. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది వచ్చేసరికి 8089C51 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే ప్రెస్ చేస్తే మనకి ఏంటి అంటే 8051 మైక్రో కంట్రోలర్ లో ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో వాటితోటి ఒక న్యూ విండో అనేది ఓపెన్ అవుతుంది. ఆ న్యూ విండో అనేది ఎలా ఉంటుంది అంటే లెఫ్ట్ సైడ్ మీరు కనుక చూసినట్టయితే ఫస్ట్ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. ఆ ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు టార్గెట్ 1 అనేది వస్తుంది. అప్పుడు మాత్రమే మీకు దాంట్లో ప్రాజెక్ట్ అనేది సేవ్ అయినట్టు. ఆ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే అంటే ఆ టార్గెట్ మీద క్లిక్ చేస్తే మీరు సోర్స్ ఫైల్ అనేది చూపిస్తుంది. సో అలా ఉంటే మీకు ఇప్పుడు దాకా చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్ట్ అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసరికి ఎప్పుడైతే ఆ టార్గెట్ అని చెప్పేసి వస్తుందో ఆ టార్గెట్ మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు న్యూ సోర్స్ అని వస్తుందమ్మా. న్యూ సోర్స్ అనేది వస్తుంది. సో ఆ న్యూ సోర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే మీకు ఒక న్యూ సోర్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ న్యూ సోర్స్ ఓపెన్ అయ్యేటప్పుడు మీకు ఏంటంటే నేమ్ అడుగుతుంది.
ఆ న్యూ సోర్స్ యొక్క నేమ్ అనేది అడుగుతుంది. అక్కడ నేమ్ అంటే నథింగ్ బట్ మీరు చేసే ప్రాజెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఎడిషన్ చేస్తున్నారు అంటే ఎడిషన్ డాట్ ఏఎస్ఎం అని ఇవ్వాలి. అంటే మీ అక్కడ ఎడిషన్ అని ఇవ్వాలి. దాని కింద ఆల్ ఫైల్సా లేకపోతే డాట్ ఏఎస్ఎం ఫైల్సా ఇలా ఉంటాయి. అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే డాట్ ఏఎస్ఎం అనే ఎక్స్టెన్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో కూడా మీరు డాట్ ఏఎస్ఎం అనే ఎక్స్టెన్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. డాట్ ఏఎస్ఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ప్రోగ్రామ్ విండో ఓపెన్ అవుతుంది. ప్రోగ్రామ్ విండో ఓపెన్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్ విండోలో ఏంటి అంటే మనం ప్రోగ్రామ్ అనేది రాస్తాము. వీఆర్ గోయింగ్ టు రైట్ ద ప్రోగ్రామ్ ఇన్ ద ప్రోగ్రామ్ విండో. ఆ ప్రోగ్రామ్ విండో రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ ని ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తాం. సో అలా సేవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మీకు సింటాక్స్ ఎర్రర్స్ చెక్ చేసుకోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ ఎర్రర్స్ కనుక చెక్ చేసుకోవాలి అంటే మీరు ఆ టార్గెట్ మీద రైట్ క్లిక్ ఇస్తే బిల్డ్ టార్గెట్ అని ఉంటుంది. నెక్స్ట్ రీబిల్డ్ టార్గెట్ అని ఉంటుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదా లెఫ్ట్ సైడ్ సేవ్ సింబల్ కింద మీ ఐకాన్ ఉంటుందేమో ఆ ఐకాన్ మీద తీసుకెళ్తే అంటే కాస్త ఐకాన్ మీద తీసుకెళ్తే అక్కడ బిల్డ్ టార్గెట్ రీబిల్డ్ టార్గెట్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు బిల్డ్ టార్గెట్ అండ్ రీబిల్డ్ టార్గెట్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిస్ప్లే చేస్తుంది. సింటాక్స్ ఎర్రర్స్ ఏమన్నా ఉంటే డిస్ప్లే చేస్తుంది. లేదా మీకేంటి అంటే డైరెక్ట్ గా ఆ ఎర్రర్స్ అనేవి 0 చూపిస్తుంది లాస్ట్ లో. అంటే మనకి ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ కనుక జనరేట్ అయింది అంటే ఆ సింటాక్స్ ఎర్రర్స్ ఏ ప్లేస్ లో జనరేట్ అయినాయి అని చెప్పేసి ఒక లింక్ అనేది ఇస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ సింటాక్స్ ఎర్రర్స్ ఏమున్నాయి అని చెప్పేసి మనం చూసుకొని మళ్ళీ సేవ్ చేసుకుంటాము. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బిల్డ్ టార్గెట్ ఈ బిల్డ్ టార్గెట్ లోకి వెళ్ళిన తర్వాత సింటాక్స్ ఎర్రర్స్ అనేవి 0 చూపించింది అంటే నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే డీబగ్ లోకి వెళ్ళి డీబగ్ అంటే మనకి ఫైల్ ప్రాజెక్ట్ ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి కదా టాప్ లో. దాని పక్కన డీబగ్ లోకి వెళ్ళి స్టార్ట్ ఆర్ స్టాప్ సిమ్యులేషన్ అని ఉంటుందమ్మా. స్టార్ట్ ఆర్ స్టాప్ సిమ్యులేషన్ అని ఉంటుంది. దాంట్లో మీరు స్టార్ట్ సిమ్యులేషన్ కొట్టాలి. స్టార్ట్ సిమ్యులేషన్ కనుక ప్రెస్ చేసినట్టయితే మీకు అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది లెఫ్ట్ సైడ్. ఆ అవుట్పుట్ ఎలా డిస్ప్లే చేస్తుందంటే మీరు ఫస్ట్ ఏ రిజిస్టర్ లో డేటాని స్టోర్ చేసుకున్నారు. నెక్స్ట్ ఆ రిజిస్టర్ ని దేంట్లోకి మూవ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏ ఆపరేషన్ పర్ఫామ్ చేశారు. అది ఎడిషనా సబ్ట్రాక్షనా లేకపోతే యాంప్ సిగ్నల్ జనరేషనా లేకపోతే ఫిబోనాకీ సిరీసా ఇలా అది చూపిస్తుంది. దాని కింద అవుట్పుట్ అనేది చూపిస్తుంది. దాని కింద ఏమైనా ఫ్లాగ్ రిజిస్టర్స్ అనేవి ఎఫెక్ట్ అయితే ఆ ఫ్లాగ్ రిజిస్టర్స్ కూడా చెక్ చేస్తుంది. సో ఇదమ్మా ప్రొసీజర్. మీ కీల్ మైక్రోవిజన్ సాఫ్ట్వేర్ లో వచ్చేసరికి 8051 మైక్రో కంట్రోలర్ ప్రోగ్రామ్స్ చేసే ప్రొసీజర్ ఇది. ఫస్ట్ ఏం చేస్తారు అంటే మీ కీల్ మైక్రోవిజన్ అనే ఐకాన్ ని డెస్క్టాప్ మీద క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిపోయిన తర్వాత మీ ఏంటి అంటే డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి న్యూ ప్రాజెక్ట్ తీసుకోకూడదు. మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ డీబగ్ లోకి వెళ్ళి ప్రీవియస్ ప్రాజెక్ట్ ఏదైతే రన్ అవుతుందో దాన్ని స్టాప్ చేసుకోవాలి. ఆ సిమ్యులేషన్ ని స్టాప్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ లోకి వెళ్ళి ప్రాజెక్ట్ లో న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ప్రాజెక్ట్ నేమ్ అనేది వస్తుంది. ఆ నేమ్ మీ ఏదో ఒకటి టైప్ చేసేసి ఫర్ ఎగ్జాంపుల్ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదా మీ నేమ్ కానీ టైప్ చేసేసి సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత సేవ్ చేసుకున్న వెంటనే మీకు ఏవైతే మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ ఉన్నాయో ఆ మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీస్ మొత్తం ఓపెన్ అవుతాయి. అంటే ఎట్మెల్ కానీ ఎక్టెల్ కానీ మోటోలా కానీ లేదంటే నెక్స్ట్ వచ్చేసరికి 68HC11 కానీ ఇట్లా చాలా వరకు ఓపెన్ అవుతా ఉంటాయి. అలా ఓపెన్ అయినప్పుడు మేము ఏం చేస్తామంటే ఎట్మెల్ అనే కంపెనీ మీద ప్లస్ సింబల్ ఉంటుంది. అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే దాంట్లో కూడా 8089C51 8089C52 8089C71 ఇలా చాలా ఉంటాయి. అంటే దాని మీనింగ్ ఏంటి? 80 అంటే ఎట్మెల్ కంపెనీ వాళ్ళు, 89C అంటే ఆ ఫ్యామిలీ అన్నమాట. సి ఫ్యామిలీ. ఏ ఫ్యామిలీ అది? మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీ. 51 మైక్రో కంట్రోలర్ ఫ్యామిలీ. సో 8051 మైక్రో కంట్రోలర్ లో మనకి ఏవైతే రెగ్యులేషన్స్ ఉన్నాయో అవి మొత్తం రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫామ్ చేయాలి అంటే మనం ఓపెన్ చేయాల్సింది ఏంటి? 8089C51 అనేది ఓపెన్ చేసేసుకొని తర్వాత ఓకే చేస్తే మనకి మీ ప్రాజెక్ట్ నేమ్ ఏదైతే సేవ్ చేసారో ఆ ప్రాజెక్ట్ నేమ్ తోటి లెఫ్ట్ సైడ్ ఒక విండో ఉంటుంది. ఆ విండో దగ్గర ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే దాంట్లో టార్గెట్ అనేది వస్తుంది. ఆ టార్గెట్ కింద మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే సోర్స్ అనేది ఉంటుంది, సోర్స్ గ్రూప్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆ టార్గెట్ మీద మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ సోర్స్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే ఫైల్ లోకి వెళ్ళి మళ్ళీ న్యూ సోర్స్ అనేది తీసుకోవచ్చు. 2 ఆప్షన్స్ ఉంటాయి మీకు.
ఆ న్యూస్ సోర్స్ తీసుకునేటప్పుడు నేమ్ అడుగుతుంది, అంటే మీ రాసే ప్రోగ్రామ్ నేమ్ అది. ఆ ప్రోగ్రామ్ నేమ్ అనేది addition.asm అని కానీ లేదా subtraction.asm అని కానీ ఏదైతే ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ నేమ్ తోటి ఇస్తాము. అయితే .asm అనే ఎక్స్టెన్షన్ ఎక్కడ తీసుకుంటాము అంటే లేదా ఎక్కడ సేవ్ చేసుకుంటాము అంటే ఎప్పుడైతే ఎడిషన్ అని క్లిక్ చేశారో దాని కింద వెంటనే మీకు అక్కడ ఆల్ ఫైల్స్ అని కానీ లేదా ఏఎస్ఎం ఎక్స్టెన్షన్ ఫైల్స్ అని కానీ లేదా హెక్స్ ఫైల్స్ అని కానీ ఉంటాయమ్మా. దాంట్లో .asm ఫైల్ అనేది క్లిక్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మీరు చేసే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అంటే మీరు చేసే ఫైల్ ఏదైతే ఉందో ఆ సోర్స్ ఫైల్ అనేది ఎలా ఓపెన్ అవుతుందంటే లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే edition.asm అనే ఒక నేమ్ ఉంటుంది, రైట్ సైడ్ ఆ విండో అనేది ఓపెన్ అవుతుంది. మీ ప్రోగ్రామ్ రాయడానికి ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రోగ్రామ్ విండో ఓపెన్ అయిన తర్వాత దాంట్లో మీ ప్రోగ్రామ్ రాసుకుంటా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఏదో ఒకటి ప్రోగ్రామ్ అనేది రాసేసిన తర్వాత ఫస్ట్ ఆ ప్రోగ్రామ్ ని మీరు ఏం చేయాలి అంటే సేవ్ చేయాలి. ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకోవాలి. ఆ ప్రోగ్రామ్ ని సేవ్ చేసుకున్న తర్వాత ఏంటి అంటే మనకి సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే దాంట్లో బిల్డ్ టార్గెట్ రీబిల్డ్ టార్గెట్ అనేది ఉంటుంది. అది టార్గెట్ లో ఉంటుంది. టార్గెట్ మీద రైట్ క్లిక్ ఇస్తే టార్గెట్ లో ఫస్ట్ బిల్డ్ టార్గెట్ అని వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత రీబిల్డ్ టార్గెట్ అనేది వస్తుంది. ఆ రీబిల్డ్ టార్గెట్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో అప్పుడు మీరు రాసిన ప్రోగ్రామ్ లో సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉంటే అది డిస్ప్లే చేస్తుంది లాస్ట్ విండో అంటే కింద. అక్కడ మీకు లింక్ తో సహా చూపిస్తుందమ్మా, లైన్ తో సహా చూపిస్తుంది. ఆ లైన్ లోకి వెళ్ళి లేదా బిఫోర్ లైన్ లో కానీ ఏమైనా సింటాక్స్ ఎర్రర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని సేవ్ చేసుకొని బిల్డ్ టార్గెట్ అండ్ రీబిల్డ్ టార్గెట్ అని టార్గెట్ లో చేసుకోవచ్చు. లేదా ఎప్పుడైతే మీరు సేవ్ చేస్తారు ఫైల్ ఆ సేవ్ సింబల్ పక్కనే మీకు ఒక ఐకాన్స్ ఉంటాయి రెండు, బిల్డ్ చేయడం కోసం అండ్ టార్గెట్ ఫైల్స్ ని రీబిల్డ్ చేయడం కోసం రెండు ఐకాన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఆ బిల్డ్ టార్గెట్ అండ్ రీబిల్డ్ టార్గెట్ అనేవి మనకి సింటాక్స్ ఎర్రర్స్ జనరేషన్ కోసం అంటే నథింగ్ బట్ కంపైలేషన్ కోసం యూజ్ చేసే ఐకాన్స్ అవి. సో కంపైలేషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మనకి ప్రోగ్రామ్ రన్ అవ్వాలి అంటే డీబగ్ లోకి వెళ్ళి అక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ సిమ్యులేషన్ అని ఉంటుంది అన్నాం కదా, అక్కడ స్టార్ట్ సిమ్యులేషన్ అని చెప్పేసి కొట్టాలి. స్టార్ట్ సిమ్యులేషన్ ఎప్పుడైతే మీకు ప్రెస్ చేస్తారో ఆ స్టార్ట్ సిమ్యులేషన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు ఒక రిజల్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. రైట్ సైడ్ వచ్చేసరికి ఆ మెమరీ అడ్రస్ లొకేషన్స్ ఎక్కడెక్కడ స్టోర్ అయినాయి అని చెప్పేసి చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు ఏ రిజిస్టర్స్ లో ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ లో ఉన్న ఆ డేటా ఇమీడియట్ డేటా కావచ్చు మెమరీ లొకేషన్ కావచ్చు ఏదైతే సేవ్ చేస్తే అది స్టెప్ బై స్టెప్ మీకు ఇండికేట్ చేస్తుంది. సో ఈ స్టెప్స్ ని యూజ్ చేసుకొని మీ కీల్ మైక్రో విజన్ లో ప్రాజెక్ట్ అనేది చేస్తారు అంటే ప్రోగ్రామ్ అనేది రాస్తారు. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 8051 మైక్రో కంట్రోలర్ కీల్ లో సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఏమేమి ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్ అమ్మా. అంటే ఎలా ఇస్తాడు అంటే స్టోర్ ద ఇమీడియట్ డేటా ఇంటూ ద అక్యుములేటర్ రిజిస్టర్ అని చెప్పేసి ఇస్తాడు. స్టోర్ ద ఇమీడియట్ డేటా ఇంటూ ద అక్యుములేటర్ రిజిస్టర్ అంటే ఇమీడియట్ డేటా అంటే ఏంటి, మనం ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ ఏదైతే ఉందో ఆ ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్ ని యూజ్ చేసుకొని ఒక ఇమీడియట్ డేటా అనేది ఇన్స్ట్రక్షన్ లో జనరేట్ చేస్తాము. అది ఎలా ఇస్తాము, ఇమీడియట్ డేటా తీసుకునేటప్పుడు ఏమని చెప్పాను నేను, అది హ్యాష్ ప్రిసీడింగ్ సింబల్ తోటి ఇండికేట్ చేయాలి. దట్ షుడ్ బి ఇండికేటెడ్ విత్ ద హ్యాష్ ప్రిసీడింగ్ సింబల్. సో ఈ హ్యాష్ ప్రిసీడింగ్ సింబల్ తో మాత్రమే ఇమీడియట్ డేటా ఇవ్వాలి. ఒకవేళ ఇక్కడ హ్యాష్ ప్రిసీడింగ్ సింబల్ లేదు అంటే దట్ ఈస్ నోన్ యాజ్ అ మెమరీ లొకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాష్ అనేది ఇక్కడ లేదు, ఓన్లీ 12H మాత్రమే ఉంది అంటే అదేమవుతుంది అంటే మెమరీ లొకేషన్ అవుతుంది. ఇట్ విల్ బి లైక్ మెమరీ లొకేషన్, ఇమీడియట్ డేటా అవ్వదు. సో కంపల్సరీ ఇమీడియట్ డేటాని రిప్రజెంట్ చేయాలి అంటే మీరు హ్యాష్ అనే ప్రిసీడింగ్ సింబల్ ఇవ్వాలి. సో ఇక్కడ ఏం చేస్తున్నారు, మీరు ఏదైనా కానీ ఇమీడియట్ డేటాని తీసుకొని ఆ ఇమీడియట్ డేటాని అక్యుములేటర్ రిజిస్టర్ లోకి స్టోర్ చేసుకోవాలి. అలా స్టోర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏంటి, మూవ్ ఇన్స్ట్రక్షన్. అంటే మూవ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా అండ్ కాపీ ద డేటా. సో ఆ అక్యుములేటర్ లోకి మూవ్ ఏ కామా #12H అని చెప్పేసి అంటే ఇట్ ఈజ్ అన్ ఇమీడియట్ డేటా అండ్ ఇట్ ఈజ్ అన్ అక్యుములేటర్ రిజిస్టర్. ఏ ఈజ్ అన్ అక్యుములేటర్ రిజిస్టర్. సో ఈ 12H ని నేను ఏం చేస్తాను, అక్యుములేటర్ రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను లేదా కాపీ చేసుకుంటున్నాను. సో ఇలా రాస్తాము ఇన్స్ట్రక్షన్ అనేది. నెక్స్ట్ లోడ్ 12H అండ్ 65H ఇన్ R0 అండ్ R1 రిజిస్టర్స్ అని చెప్పేసి అంటాడు ఒక్కోసారి. అప్పుడు ఎలా రాయాలి అంటే ఫస్ట్ మేము రాయాల్సిందే లోడ్ అంటే మనకి సపరేట్ గా ఇక్కడ సపరేట్ ఇన్స్ట్రక్షన్స్ ఏమన్నామా. ఫస్ట్ ఏం చేస్తామంటే మూవ్ R0, #12H. ఇక్కడ ఏమని ఇచ్చాడు, లోడ్ 12H అండ్ 65H అని చెప్పేసి ఇచ్చాడు. అంటే ఏంటి, అవి ఒక ఇమీడియట్ డేటా. 12H అండ్ 65H అని చెప్పేసి ఇమీడియట్ డేటా. ఇక్కడ ఇచ్చేటప్పుడు ఇండికేట్ చేసేటప్పుడు హ్యాష్ సింబల్ మీద ఇవ్వాలి మనం ప్రోగ్రామ్ లో వచ్చేసరికి. డైరెక్ట్ గా నువ్వు ఇక్కడ 12H ఇచ్చాడని చెప్పేసి ఆ 12H ఇచ్చావు అంటే అది ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ మెమరీ
లొకేషన్. అంటే మనకి RAM కి మామూలుగా 128 బైట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ ఉంటుంది 8051 మైక్రో కంట్రోలర్. ఆ 128 బైట్స్ ఆఫ్ మెమరీ లొకేషన్ లో ఏదైనా ఒక మెమరీ లొకేషన్ అనేది స్టోర్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో మూవ్ I0, 12H అంటే 12H అనేది దీంట్లో లోడ్ అవుతుందని చెప్పేసి దాని మీనింగ్. అంటే మూవ్ చేస్తున్నాం, I0 రిజిస్టర్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం లేదా కాపీ చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, ఆ 12H అనేది దాంట్లో లోడ్ చేస్తున్నాము, ఆ వాల్యూ అనేది దాంట్లో స్టోర్ చేస్తున్నాం దాని మీనింగ్. ఓకే, నెక్స్ట్ 65H ని I1 లోకి లోడ్ చేసుకుంటున్నాం అని చెప్పేసి ఇస్తాం. ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ని యూజ్ చేసుకొని రాయాలి. నెక్స్ట్ ప్లేస్ ద కంటెంట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఇన్ టు ద అక్యూములేటర్ రిజిస్టర్. అంటే ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఏదైనా ఉంటే ఆ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ని అక్యూములేటర్ రిజిస్టర్ లో కాపీ చేసుకోవాలని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీ ఇండికేట్ చేసుకోవాల్సింది ఏంటంటే మెమరీ లొకేషన్ అంటే మనం మామూలుగా 1 2 3 4 H అని ఇస్తే అయిపోయింది కదా, ఇక్కడ హ్యాష్ అని ఎందుకు ఇచ్చాయని చెప్పేసి అనుకోవచ్చు మీరు. అంటే మనకి మెమరీ లొకేషన్ ని డైరెక్ట్ గా అక్యూములేటర్ రిజిస్టర్ లో కానీ I0 రిజిస్టర్ లో కానీ స్టోర్ చేసుకోమన్నప్పుడు మనం అలా తీసుకోవాలి. లేదు అంటే ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ అంటే ఇక్కడ ఏం చేస్తామంటే 1 2 3 4 H అనేది ఏంటి, ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్. ఆ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ అనేది ఇమీడియట్ డేటా ఫార్మాట్ లో నేను తీసుకున్నాను. అయితే దాన్ని అక్యూములేటర్ లోకి ఎలా స్టోర్ చేసుకోవాలి లేదా ఎలా కాపీ చేసుకోవాలంటే ఫస్ట్ దీన్ని DPTR లోకి కాపీ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 8051 మైక్రో కంట్రోలర్ లో మనం ఒక మెమోరీని స్టోర్ చేసుకోవాలన్నా కానీ లేదా ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నా కానీ అక్యూములేటర్ లోకి లేదా అదర్ రిజిస్టర్స్ లోకి ఫస్ట్ DPTR రిజిస్టర్ తీసుకోవాలి, డేటా పాయింట్ రిజిస్టర్ తీసుకొని స్టోర్ చేసుకొని దాని నుంచి పంపించుకోవాలి. సో మూవ్ DPTR, #1 2 3 4 H అని చెప్పేసి అంటే దీని మీనింగ్ ఏంటి, మూవ్ ఇస్ అన్ ఇన్స్ట్రక్షన్ దట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఆర్ కాపీ ద డేటా. సో 1 2 3 4 H అనే ఇమీడియట్ డేటా DPTR లో కాపీ అయిపోయింది. అంటే ఆ DPTR లో ఏదైతే డేటా ఉందో అది ఎక్స్టర్నల్ మెమరీగా ట్రీట్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను ఇక్కడ, ఎప్పుడైతే మనం ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఇస్తున్నామో అప్పుడు రిజిస్టర్ లో ఇచ్చేటప్పుడు ఎట్ అనే సింబల్ తీసుకోవాలని చెప్పేసి అన్నాను ఆల్రెడీ. ఇమీడియట్ అడ్రసింగ్ మోడ్స్ చెప్పేటప్పుడు కానీ లేదా రిజిస్టర్స్ చెప్పేటప్పుడు కానీ ఈ మాట చెప్పానమ్మా మీకు. సో ఇక్కడ ఏంటి, మూవ్ ఎట్ DPTR అంటే ఈ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ మెమరీని అక్యూములేటర్ లోకి మూవ్ చేసుకుంటున్నాను. ఏదైతే ఈ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఉందో ఆ ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ లోని అక్యూములేటర్ రిజిస్టర్ లోకి మూవ్ చేసుకుంటున్నాను అంటే కాపీ చేసుకుంటున్నాను. సో ద కంటెంట్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ మెమరీ లొకేషన్ ఈస్ కాపీడ్ ఇన్ టు ద అక్యూములేటర్ రిజిస్టర్. సో ఇలా రాస్తాం సింపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడిషన్ ప్రోగ్రామ్స్ వద్దామా. ఇట్ ఈస్ ఎ 16-bit ఎడిషన్. సో ఈ 16-bit ఎడిషన్ లో ఫస్ట్ మనం ఎలా రాస్తున్నాము అంటే OIG00H అనే ఇన్స్ట్రక్షన్ రాస్తున్నాం. OIG అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ డైరెక్టివ్. OIG is used as a directive. It is a directive. It is used to tell the assembler to write the program in particular memory location. అంటే ఈ OIG00H అనేది ఏం చేస్తుంది అంటే ఆర్గనైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ అన్ డైరెక్టివ్. ఈ డైరెక్టివ్ అనేది మనకి ఏదైతే మన అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీ ని డైరెక్టివ్ చేస్తుంది, ఎక్కడ ప్రోగ్రామ్ రాయాలి అనేది అండ్ ఏ మెమరీ లొకేషన్ లో ప్రోగ్రామ్ రాయాలి అనేది ఇది డైరెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి మూవ్ A,34H అని చెప్పేసి ఇచ్చాయి. ఇది 16-bit ఎడిషన్ కావచ్చు 8-bit ఎడిషన్ కావచ్చు. ఫస్ట్ నేను ఎలా తీసుకున్నాను అంటే ఇమీడియట్ డేటా అని తీసుకున్నాను. మూవ్ A,34H అంటే ఏంటి, ఇది ఇమీడియట్ డేటా. ఈ ఇమీడియట్ డేటా నేను ఏం చేశాను, అక్యూములేటర్ రిజిస్టర్ లోకి ప్లేస్ చేసుకున్నాను. ఇమీడియట్ డేటాని అక్యూములేటర్ రిజిస్టర్ లోకి ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్ ని. తర్వాత ఏం చేశాను, ఆ అక్యూములేటర్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాకి నెక్స్ట్ నేను ఎడిషన్ పర్ఫామ్ చేయాలనుకుంటున్నా ఇంకొక డేటాకి ఎడిషన్ అనేది పర్ఫామ్ చేస్తున్నాను. దానికి యూజ్ చేసే ఇన్స్ట్రక్షన్ ఏంటి, నేను యాడ్ A,#21H అని ఇచ్చా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 34H అని ఉందమ్మా, ఆ 34H అనేది ఫస్ట్ A లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, యాడ్ A,21H అని ఇచ్చా. అంటే A లో స్టోర్ అయిన ఈ 34 కి నెక్స్ట్ 21 కి ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. 21 కి ఎడిషన్ అనేది పర్ఫామ్ అవుతుంది. మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది, మళ్ళీ మనకి R3 లో స్టోర్ అవుతుంది. అంటే ఆ రిజల్ట్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ ని నేను R3 రిజిస్టర్ లో స్టోర్ చేసుకోమని ఇచ్చా. సో ఇక్కడ ఏమని ఇచ్చాను, మూవ్ R3, A అని ఇచ్చా. మూవ్ R3, A అని ఇచ్చా. అంటే ఎడిషన్ జరిగిపోయిన తర్వాత మనకి ఏమవుతుంది, అక్యూములేటర్ రిజిస్టర్ లో ఆటోమేటిక్ గా రిజల్ట్ అనేది స్టోర్ అవుతుంది. ఆ రిజల్ట్ ని R3 లోకి స్టోర్ చేసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను, ఇంకొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను. ఈ ఇన్స్ట్రక్షన్స్ దేనికి అంటే
పైన నేను ఎడిషన్ పర్ఫామ్ చేశాను, కింద ఏం చేస్తున్నాను, ఎడిషన్ విత్ క్యారీ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. కాబట్టి ఫస్ట్ మళ్ళీ అక్యుములేటర్ రిజిస్టర్ లోకి నేను ఏం చేశాను, 12H అనేది వాల్యూని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఆ 12H కి ప్లస్ 43H కి మళ్ళీ ఎడిషన్ చేస్తున్నాను. అది అలాంగ్ విత్ ద క్యారీ. అంటే దీంట్లో ఏమన్నా క్యారీ జనరేట్ అయింది అంటే ఆ క్యారీతో పాటుగా నాకు ఎడిషన్ అనేది జరగాలి అనే ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాను నేను ఇక్కడ. అంటే యాడ్ సి అంటే ఏంటి, ఎడిషన్ విత్ ద క్యారీ. ఇక్కడ ఏం చేశాను నేను, మూవ్ ఏ కామా హ్యాష్ 12H అంటే 12H ని ఏలో కాపీ చేసుకున్నాను. దాని తర్వాత యాడ్ సి అంటే ఎడిషన్ టు క్యారీ అని చెప్పేసి, అంటే ఈ 12H ఏలో ఏదైతే డేటా ఉందో ఆ 12H కి అండ్ 43H కి ఎడిషన్ విత్ ద క్యారీ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. దాన్ని R4 రిజిస్టర్ లో స్టోర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ హాల్ట్ అని ఇచ్చా. హాల్ట్ అనే ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాం అంటే ప్రోగ్రామ్ ని ఎండ్ చేయడం కోసం యూజ్ చేసుకుంటాము. హాల్ట్ ఈజ్ యూజ్డ్ టు ఎండ్ ద ప్రోగ్రామ్, లేదా హాల్ట్ చేసుకోవడం, ప్రోగ్రామ్ అనేది హాల్ట్ అవడం కోసం యూజ్ చేసుకుంటాం. ఎండ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఎండ్ అయిపోతుంది ఇంకా. సో ఇక్కడ ఏమైందమ్మా, ఫస్ట్ 34H 21H అనేది యాడ్ అయింది, అది R3 రిజిస్టర్ లో స్టోర్ అయింది. మీకు రిజల్ట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది అంటే ఫస్ట్ మీరు ఏం చేశారు, ఏలోకి 34H అనేది మూవ్ చేశారు. నెక్స్ట్ ఏం చేశారు, ఎడిషన్ చేశారు. అంటే ఆ రిజల్ట్ ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ అంటే 34 ప్లస్ 21 అంటే మీకు ఎంత కావాలమ్మా, ఆ ఎంత అయితే వాల్యూ వచ్చిందో ఆ పర్టికులర్ వాల్యూ అనేది మీకు ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే మళ్ళీ ఏ రిజిస్టర్ లో స్టోర్ అవుతుంది అని చెప్పేసి మీకు కీల్ సాఫ్ట్వేర్ లో లెఫ్ట్ సైడ్ రిజల్ట్ చూపిస్తుంది అని చెప్పాను కదా. ఆ రిజల్ట్ అనేది ఇలా చూపిస్తుంది, ఏదో పర్టికులర్ వాల్యూ వస్తుంది అంటే దీన్ని యాడ్ చేస్తే ఆ వాల్యూ వచ్చిన వాల్యూ అనేది ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది, ఏలో స్టోర్ అయిపోయిన తర్వాత దాన్ని ఏం చేశాను, మూవ్ R3 కామా ఏ అన్న, అంటే ఏదైతే ఈ వాల్యూ ఉందో అది R3 లో స్టోర్ అవుతుంది థర్డ్ స్టెప్ లో వచ్చేసరికి. నెక్స్ట్ ఏం చేశాను, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏలోకి 12H అనేది కాపీ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను, ఆ 12H తోటి ఎడిషన్ చేశా, ఎడిషన్ విత్ ద క్యారీ చేశాను. అంటే ఏలో ఏదైతే ఆ వాల్యూ అంటే క్యారీతో పాటుగా వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో ఆ క్యారీతో పాటు వచ్చిన వాల్యూ అనేది స్టోర్ అయిపోతుంది. దాని తర్వాత ఏం చేశాను, R4 రిజిస్టర్ లోకి వచ్చిన ఆన్సర్ అనేది స్టోర్ చేసుకున్నాను మళ్ళీ. అంటే ఏలో ఏ వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూ అనేది R4 రిజిస్టర్ లో వచ్చింది అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ ఇలా చూపిస్తుందమ్మా. స్టెప్ బై స్టెప్ మీకు ఈ స్టెప్ బై స్టెప్ వాల్యూ అనేది ఒక్కొక్కటి మీరు ఎలా మూవ్ చేసుకున్నారు ఏంటి అనేది ఇలా చూపిస్తుంది. సో దిస్ ఈస్ ద ఎడిషన్ ఆపరేషన్ సింపుల్ గా. నెక్స్ట్ యాంప్ సిగ్నల్ జనరేషన్ అనేది ఇంకో సింపుల్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ తీసుకున్నానమ్మా. యాంప్ సిగ్నల్ అంటే ఏంటి, మనకి మామూలుగా ఒకవేళ మనం ఇది X యాక్సిస్ Y యాక్సిస్ గా తీసుకుంటే యాంప్ సిగ్నల్ అనేది ఏంటి, ఇలా జనరేట్ అవ్వాలి. యాంప్ సిగ్నల్ అంటే ఇలా జనరేట్ అవ్వాలి. సో నేను అది ఎలా ఎంత వరకు జనరేట్ అవ్వాలి అని అంటే స్టార్టింగ్ మూవ్ అనేది 00H నుంచి ఇచ్చా. అంటే ఇది 00H నుంచి మూవ్ అయిపోయి ఎండింగ్ ఎక్కడ ఇచ్చాను, FFH దాకా ఇచ్చాను. అంటే FFH దాకా ఆ యాంప్ సిగ్నల్ అనేది జనరేట్ అవ్వాలి. అంటే నాకు ఇక్కడ ఎలా ఉండాలి, ఈ పాయింట్ అనేది FFH లో ఉండాలి. ఇక్కడ 00H ఉంటే ఇక్కడ నుంచి నాకు FFH దాకా ఆ యాంప్ సిగ్నల్ అనేది ఇంక్రిమెంట్ అవుతా ఉండాలి. సో దానికోసం నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రాసిన ఇన్స్ట్రక్షన్ ఏంటి, ORG 00H అనే ఇన్స్ట్రక్షన్ రాశాను. అంటే ఏంటి, ఇట్ ఈస్ యూజ్డ్ టు tell the 8051 microcontroller keel software to write the program in particular memory location or way to write the program. అంటే 8051 మైక్రోకంట్రోలర్ కీల్ సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటుంటే ఆ ORG అనే ఇన్స్ట్రక్షన్ అనేది మనకి ఎక్కడైతే ఏ మెమరీ లొకేషన్ లో ప్రోగ్రామ్ అయ్యాలో లేదా ఎక్కడ ప్రోగ్రామ్ అయ్యాలనేది ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ ఏం చేశాను, మూవ్ ఏ కామా 00H అని ఇచ్చా. అంటే ఏలోకి ఏం చేశానమ్మా, 00H అనే వాల్యూని ఇచ్చా. ఎందుకు అంటే యాంప్ సిగ్నల్ అనేది నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 00H నుంచి స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఏంటి, మనకి 8051 మైక్రోకంట్రోలర్ లో 3 పోర్ట్స్ ఉన్నాయి. ఆ 3 పోర్ట్స్ ఏంటి, పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2, పోర్ట్ 3, 4 పోర్ట్స్ ఉన్నాయి టోటల్ గా. అయితే ఆ పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 అనేది ఏంటి అంటే మనం ఇన్పుట్స్ గా యూజ్ చేసుకోవచ్చు. పోర్ట్ 3 అనేది ఏంటి, స్పెషల్ పర్పస్ కింద యూజ్ చేస్తాం. అంటే సీరియల్ కమ్యూనికేషన్స్ కానీ లేదా ఇంటరప్ట్స్ కోసం కానీ లేదా ఎక్స్ట్రాల్ 1, ఎక్స్ట్రాల్ 2 వీటి కోసం, అంటే కమ్యూనికేషన్స్ కోసం స్పెషల్ పర్పస్ కోసం ఆ పోర్ట్ 3 అనేది యూజ్ చేస్తాం. కాబట్టి పోర్ట్ 0, పోర్ట్ 1, పోర్ట్ 2 మాత్రమే మనం వీటి కోసం యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఏమని ఇచ్చా, బ్యాక్ అనే స్టేట్మెంట్ అంటే ఒక సబ్ ప్రోగ్రామ్ ని తీసుకొని P0 లోకి ఏం చేశాను, నేను ఏ అనేది మూవ్ చేసుకున్నాను. అంటే 00H అనేది ఇనిషియల్ గా మూవ్ అయిపోయింది. అప్పుడు యాంప్ వేవ్ అనేది ఎలా అవుతుంది, ఫస్ట్ ఇనిషియల్ గా ఇక్కడ స్టార్ట్ అవుతుంది పోర్ట్ 0 లో. ఇక్కడ ఒక ఇనిషియల్ అనేది స్టార్ట్ అవుతుంది, 00H అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏ అని ఇచ్చాను. ఇంక్రిమెంట్ ఏ అయిందంటే ఏంటి, యాడ్ అవుతుంది, 1 యాడ్ అయింది.
మళ్ళీ నెక్స్ట్ ఇంక్రిమెంట్ ఏ అని చెప్పేసి ఇస్తాను. అంటే ఇంక్రిమెంట్ ఏ అంటే ఏంటి, ఒకటి యాడ్ అవుతుంది, ఒకటి యాడ్ అయింది. అది ఎక్కడ దాకా యాడ్ అవ్వాలి, క్యారీ జంప్ నాట్ ఈక్వల్ ఏ అప్ టు GOFF దాకా యాడ్ అవ్వాలి. అంటే ఇంక్రిమెంట్ అవ్వాలి. FF వచ్చే వరకు ర్యామ్ సిగ్నల్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలని చెప్పేసి నేను ఇచ్చా. ఒకవేళ అవ్వకపోతే కామ బ్యాక్ అని చెప్పేసి ఇచ్చేసా. అంటే బ్యాక్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ బ్యాక్ స్టేట్మెంట్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది ప్రోగ్రామ్ అనేది, నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. సో నేను నా మెయిన్ థీమ్ ఏంటి, ఇక్కడ 00 దగ్గర నుంచి FF దాకా ర్యామ్ సిగ్నల్ అనేది మూవ్ అవ్వాలి. దానికోసం ఫస్ట్ అక్యూములేటర్ రిజిస్టర్ తీసుకుని ఆ అక్యూములేటర్ రిజిస్టర్ లో నేను 00 అనేది స్టోర్ చేసుకున్నాను. దాని తర్వాత ఏం చేశాను, మనకి 8051 మైక్రో కంట్రోలర్ లో ఇన్పుట్ పోర్ట్స్ అవుట్పుట్ పోర్ట్స్ అంటే P0 P1 P2 అని చెప్పేసి అనుకుంటాం. సో ఆ P0 లోకి అక్యూములేటర్ రిజిస్టర్ లో ఏదైతే డేటా ఉందో దాన్ని మూవ్ చేసుకున్నాను. ఆ డేటా అనేది ఏంటి, ఇనిషియల్ గా 00 అనేది ఉంటుంది. ఆ 00 దగ్గర నుంచి నెక్స్ట్ ఏం చేశాను, నేను ఇంక్రిమెంట్ చేశా. అంటే 00 కి ఇంక్రిమెంట్ అయితే ఏమవుతుంది, 01 అవుతుంది. అంటే ఇంక్రిమెంట్ అవుతుంది, ర్యామ్ సిగ్నల్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. తర్వాత ఏం చేశాను, క్యారీ జంప్ నాట్ ఈక్వల్ ఏ, అది ఎక్కడ దాకా జనరేట్ అవుతుంది మనకి అంటే FF దాకా జనరేట్ అవుతుంది. ఇట్ ఇనిషియలైజెస్ ద ర్యామ్ సిగ్నల్ ఇంటూ ద FF టైం పీరియడ్ వచ్చే వరకు మనకి, అంటే ఆ FF సిగ్నల్ వచ్చే వరకు మనకి జనరేట్ అవుతా ఉంటుంది. ఒకవేళ జనరేట్ అవ్వలేదు అంటే మళ్ళీ బ్యాక్ అనే లూప్ వెళ్తుంది. బ్యాక్ లూప్ లో ఏమవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి అవుతుంది మనకి. సో ఇట్లా ర్యామ్ సిగ్నల్ అనేది జనరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ర్యామ్ సిగ్నల్ ట్రయాంగిల్ సిగ్నల్ ఎట్ ఏ టైం ఎలా జనరేట్ చేస్తాం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ చూద్దామా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది X యాక్సిస్ Y యాక్సిస్ గా తీసుకుంటే ర్యామ్ సిగ్నల్ ఇలా జనరేట్ అవ్వాలి, అండ్ ట్రయాంగిల్ సిగ్నల్ ఎట్ ఏ టైం ఇలా జనరేట్ అవ్వాలి, అండ్ ట్రయాంగిల్ సిగ్నల్ ఎట్ ఏ టైమ్ ఇలా జనరేట్ అవ్వాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ర్యామ్ సిగ్నల్ జనరేట్ అవ్వడానికి ఒక లూప్ వేస్తాను, అండ్ ట్రయాంగులర్ సిగ్నల్ జనరేట్ అవ్వడానికి ఒక లూప్ వేస్తాను. ఫస్ట్ ఏం చేస్తున్నాను, నేను ఇక్కడ మూవ్ ఏ HH అని ఇచ్చాను. ఒక ఇమీడియట్ డేటాను తీసుకున్నాను. ఆ ఇమీడియట్ డేటా అనేది మనకి 00H దగ్గర నుంచి స్టార్ట్ అయ్యే ర్యామ్ సిగ్నల్ అంటే FF దగ్గర ఎండ్ అయిపోతుంది. సో అలా అని చెప్పేసి 00H దగ్గర నుంచి స్టార్ట్ చేసుకున్నాను. అది 00H దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుని ఫస్ట్ ర్యామ్ సిగ్నల్ జనరేషన్ కోసం, ర్యామ్ సిగ్నల్ జనరేషన్ అండ్ ట్రయాంగిల్ సిగ్నల్ జనరేషన్ కోసం ఇనిషియల్ గా ఒక లూప్ ని తీసుకున్నాను. అంటే బ్యాక్ అనే లూప్ ని తీసుకొని ఫస్ట్ నాకు ర్యామ్ సిగ్నల్ అనేది P0 పోర్ట్ లో స్టార్ట్ అవుతుంది. అంటే 00H P0 పోర్ట్ నుంచి ర్యామ్ సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ P1 పోర్ట్ లో వచ్చేసరికి ట్రయాంగిల్ సిగ్నల్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ అంటే ఒకటి ర్యామ్ సిగ్నల్ అండ్ ఇందులోనే ఇంకో P1 పోర్ట్ అనేది ట్రయాంగిల్ సిగ్నల్ జనరేషన్ అనేది జరుగుతుంది. అయితే అది నేనేం చేసా, ఫస్ట్ 00H అని మూవ్ చేశాను కాబట్టి 00H అనేది ఇక్కడ ఉంటుంది. ఇనిషియల్ గా ఈ రేంజ్ లో ఉంటుంది మనకి వేవ్ అనేది. నెక్స్ట్ ఏం చేశాను, ఇంక్రిమెంట్ చేశాను. అంటే ఈ ట్రయాంగిల్ వేవ్ కూడా ఇంక్రిమెంట్ చేశాను. అది ఎక్కడ దాకా ఇంక్రిమెంట్ అవుతుంది, FF దాకా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఈ ట్రయాంగిల్ వేవ్ కూడా మరి FF దాకా ఇంక్రిమెంట్ అవ్వాలిగా. FF దాకా ఇంక్రిమెంట్ అంటే మరి దాన్ని కూడా ర్యామ్ సిగ్నల్ అంటాం కానీ ట్రయాంగిల్ సిగ్నల్ అనగా. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ ఇంకొక లూప్ వేస్తున్నాను. ఆ లూప్ ఏంటి అంటే బ్యాక్ 1 అనే లూప్ తీసుకొని డిక్రిమెంట్ ఏ అని ఇచ్చా. అంటే ఏదైతే ఈ ట్రయాంగిల్ సిగ్నల్ ఉందో ఆ ట్రయాంగిల్ సిగ్నల్ అనేది డిక్రిమెంట్ చేసుకున్నాను. డిక్రిమెంట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మూవ్ P0 కాదమ్మా P1, మూవ్ P1 కామా ఏ అని చెప్పేసి ఇచ్చా. మూవ్ P1 సారీ మూవ్ P0 ఏ అని చెప్పేసి ఇచ్చాను. అంటే ఏంటి ఇక్కడ అంటే మళ్ళీ ఈ సిగ్నల్ అనేది రైజ్ అవుతుంది, ఇంక్రిమెంట్ అవుతుంది. మూవ్ P0 ఏ అని చెప్పేసి ఏం జరిగింది, ఇక్కడ బ్యాక్ లో ఇంక్రిమెంట్ అయింది. అది ఎక్కడ దాకా ఇంక్రిమెంట్ అయింది అంటే మనకి FF దాకా ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఏమవుతుంది, మూవ్ P1 ఏ అని చెప్పేసి ఇస్తున్నాను. ఇక్కడ మూవ్ P1 అంటే ఏంటి అంటే పోర్ట్ 1 లో నాకు ట్రయాంగిల్ వేవ్ అనేది తీసుకున్నాను. ఆ ట్రయాంగిల్ వేవ్ అనేది FF దాకా ఇంక్రిమెంట్ అయింది, ర్యామ్ సిగ్నల్ దాకా వచ్చింది కరెక్టే. కానీ ట్రయాంగిల్ అంటే ఏంటి, మరి డౌన్ అవ్వాలి కదా. కాబట్టి అది డౌన్ అనేది తీసుకున్నాను. అంటే డిక్రిమెంట్ ఆపరేషన్ ఇచ్చాను. ఆ డిక్రిమెంట్ ఆపరేషన్ ఎక్కడ దాకా జరుగుతుంది, నాకు మళ్ళీ 00H దాకా జరుగుతుంది. అంటే ఈ 00H ఎక్కడైతే ఉందో ఆ 00H వచ్చే వరకు ఇది డిక్రిమెంట్ అనేది జరగాలి. అంటే 00H వచ్చే వరకు డిక్రిమెంట్ అనేది జరగాలి. లేదు ఒకవేళ డిక్రిమెంట్ జరగలేదు అనుకో, అది ట్రయాంగిల్ వేవ్ అనేది పాసిబుల్ అవుతుంది మనకి ఎట్ ఏ టైం. కాబట్టి డిక్రిమెంట్ ఇచ్చేసి అది 00H దాకా ఇచ్చేసాను. నెక్స్ట్ ఎండ్ చేసేసాను. ఒకవేళ అది డిక్రిమెంట్ జరగలేదంటే మళ్ళీ బ్యాక్ 1 లోకి వెళ్ళాలి. బ్యాక్ 1 లో ఏమవుతుంది, మళ్ళీ స్టార్టింగ్ నుంచి డిక్రిమెంట్ అని చెప్పి స్టార్ట్ అవుతుంది. అంటే ఈ ర్యామ్ సిగ్నల్ మళ్ళీ డిక్రిమెంట్ అయిపోయి మనకి స్టార్ట్ అవుతుంది. సో ఎట్ ఏ టైం మనకి ర్యామ్ సిగ్నల్ జనరేట్ అవుతుంది అండ్ ఎట్ ఏ టైమ్ ట్రయాంగులర్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది. ఎట్ ఏ టైం ర్యామ్ సిగ్నల్ అండ్ ఎట్ ఏ టైం ట్రయాంగిల్ సిగ్నల్ అనేది జనరేట్ అవుతుంది.
So this is what about the simple programs and instructions in the 8051 microcontroller. Okay.